ప్రేమ. ఈ అద్భుతమైన ప్రేమ పుట్టడానికి ఏజ్‌తో, కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ ప్రేమ చిగురిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ ప్రేమ పుట్టేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో దీని ఎండింగ్ అంత కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్‌తో ఈరోజు శివాని మన లవ్ టుడేకి వచ్చారు. తన లవ్‌ని మనతో షేర్ చేసుకోవడానికి. అండ్ అలాగే రీనా గారు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ రీనా గారు, ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? యామ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఈరోజు మన లవ్ టుడేలో శివాని వచ్చారు తన లవ్ని మనతో షేర్ చేసుకోవడానికి. అసలు తనకి అంటే మనతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. హాయ్ శివాని. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? గుడ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట మేడం. సూర్యాపేట, ఓకే. అండ్ నీ లవ్ స్టోరీ మాకు షేర్ చేసుకునే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏంటి స్టోరీ, మీ పేరెంట్స్ ఏం చదువుకున్నావు, ఒకసారి ఆ డీటెయిల్స్ మాకు ఓకే. నా పేరు శివాని. నేను సూర్యాపేట నుండి వచ్చాను. నేను 10th క్లాస్ చదివాను. నేను ఎక్కడ? అక్కడేనా స్కూల్? అక్కడే. నేను ఈవెంట్స్ చేస్తాను మేడం. ఓకే. ఈవెంట్స్లో నాకు ఒక అతను పరిచయం అయ్యిండు. తన పేరు ప్రసాద్. సో తను ఈవెంట్లో నాకు అంటే మాట్లాడి కొంచెం మూవ్ అయ్యి మంచిగా మాట్లాడి ఫన్నీగా ఉంటే మేము నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓకే, ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. ఓకే. నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా చాటింగ్స్, వీడియో కాల్స్ అట్లా మాట్లాడినాం మేడం. తర్వాత అట్లా కొన్ని రోజులు అయిపోయాక నేను తనకి ప్రపోజ్ చేసిన. నువ్వే చేసావా? నేనే చేశాను మేడం. ఓకే. తను నాకు నచ్చిండు, నేను ప్రపోజ్ చేశాక తను నాకు ఎట్లాంటి మెసేజ్ రిప్లై ఏమి ఇవ్వలేదు. అవాయిడ్ చేసిండు నన్ను. అంటే నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇంకా నెంబర్ బ్లాక్ చేసిండు. నో మెసేజ్, నో కాల్స్. సో అవాయిడ్ చేసిన తర్వాత స్టోరీ మళ్ళీ తెలుసుకుందామా. శివాని హాయ్. హాయ్ మేడం. రైట్. అప్పుడు నీ ఏజ్ ఎంత? 24. ప్రసాద్, ఈవెంట్స్ లో ఏం చేస్తూ ఉంటావు? వెల్కమ్ గర్ల్. ఓకే. రెగ్యులర్ గా ఏమి ఉండవు కదా, సీజన్ ఉండవు మేడం. అవును. రైట్. ఓకే. ప్రసాద్ లో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? తను ఫన్నీగా ఉండేటోడు. నాకు అదే రోజు కొంచెం మూవ్ అయిపోయింది, నాతో క్లోజ్ అయిపోయింది. రోజుల నుంచి తెలుసు, మంత్స్ నుంచి తెలుస్తాను? 1 డేనే. ఒక్క రోజే నీకు తెలిసింది? ఒక్క రోజులేనే. అదే రోజు మేము నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓకే. తర్వాత ఇంకా కాల్స్, చాటింగ్స్, వీడియో కాల్స్ మాట్లాడినాం. నేను ప్రపోజ్ చేసిన తర్వాత తను నన్ను అవాయిడ్ చేసావు. వెంటనే ఎన్ని రోజులు తీసుకున్నావు తను చూసిన తర్వాత? అదే రోజు చేసినావా? లే కొన్ని రోజులు చాటింగ్, ఇంకా మెసేజ్, వీడియో కాల్స్ ఇట్లా చేసినాం. తర్వాత నాకు తను నచ్చింది, నేను ప్రపోజ్ చేసిన. ఎలా ప్రపోజ్ చేసా? నేను మెసేజ్ చేసిన వాట్సాప్ లో. తర్వాత తను నాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అప్పుడుదా బానే మాట్లాడాడు? మాట్లాడింది. లవ్ అనగానే అవాయిడ్ చేసిన. మెసేజ్ చేస్తే ఇంకా నా నెంబర్ బ్లాక్ చేసేసిండు. తర్వాత నేను కొంచెం డిఫరెంట్ వెళ్ళిపోయినా. అయితే తర్వాత నేను ఈవెంట్స్ మానేసి షాపింగ్ మాల్స్ లో వర్క్ చేసి వెళ్ళిన. అంటే ఇంకా మీరు ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు కలవడం గానీ చూడడం గానీ, ఇంకా తర్వాత ఈవెంట్ లోనే కలవలేదు? ఇంకా కలవలేదు మేడం. ఓ, ఆ మాట విన్నప్పటి నుంచి హీ అవాయిడెడ్ యు? అవాయిడ్ చేసేసాడు? అవునవును. ఓకే. నేను మాల్లోకి వెళ్తే ఏంటి కారణం ఏమై ఉంటుందంటావు? ఎందుకు అవాయిడ్ చేసాడు? మంచిగా ఉన్నావు కదా. ఏమన్నా అంటే ఇప్పుడు మీరు చాటింగ్ చేసేటప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాం, ఇంకా నాకు వేరే వాళ్ళతో పరిచయం ఉంది, అది ఇది ఏమన్నా చెప్పేవాడా? అట్లాంటిది ఏం చెప్పలేదు. మరి ఒక అమ్మాయి వచ్చి అబ్బాయికి ప్రపోజ్ చేస్తే నో అని చెప్పినాడు, ఎంత ధైర్యం ప్రసాద్కి? నో అని కూడా చెప్పలేదు అంటున్నావు. అంటే ఎట్లా మాట్లాడేవాడు నీతో ఇంతకు ముందు? మంచిగానే మాట్లాడేవాడు. అంటే తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, జస్ట్ అంతే అడిగేవాడా? ఎక్కడికైనా బయటికి వెళ్తే కూడా ఇట్లా ఉండు, అట్లా ఉండు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, అట్లా కేరింగ్ చూపించేవాడు బాగా. సో ఆ కేరింగ్ చూసి నువ్వు ఇష్టపడ్డావు. ఓకే. తర్వాత నేను షాపింగ్ మాల్లో ఇంకొక అబ్బాయిని, తనే నాకు ప్రపోజ్ చేసిండు. నేను తిన్నని మర్చిపోదాం అనేసి తనతో మూవ్ అయినా. తను నాకు ప్రపోజ్ చేస్తే నేను తనకు యాక్సెప్ట్ చేసిన. మేము తిరిగినాము, షాపింగ్స్ అవన్నీ అయినాయి, సినిమాకి అక్కడిక్కడ వెళ్ళినాం. తర్వాత తన పేరేంటి? తన పేరు బాను. ఏం చేస్తూ ఉంటాడు? అదే షాపింగ్ మాల్ లో వర్క్ చేస్తూ ఉంటాడు? అవును మేడం, ఇద్దరం ఒక దగ్గరనే వర్క్. సో ఇక్కడ ప్రసాద్ తోటి ఎండ్ అయిపోయింది ఇక్కడ లవ్ స్టోరీ. ఆ ఎండ్ అయిపోయిన లవ్ స్టోరీ దగ్గర నుంచి బాను వరకు ఎంత కాలం గడిచింది? నాకు 4 months పట్టింది. 4 months పట్టింది. 4 months. సో ఓకే, బానుని ఓకే చేసుకునే లోపు ప్రసాద్ గురించి ఎప్పుడు ఆలోచించలేదా? ఓకే, తన కోసం వెయిట్ చేద్దాము. నేను ట్రై చేసిన, బట్ నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ దొరకలే మేడం. అదే టైంలో నాకు బాను కనెక్ట్ అయ్యాడు. సో అనేసి ఇంకా నేను బాను లవ్ చేసిన. ఇంకా వదిలేసుకున్నావు ప్రసాద్ మీద హోప్స్ అన్ని వదిలేసుకున్నావు? వాళ్ళ వైపు నుంచి కానీ
ఎటువంటి రెస్పాన్స్ లేదని వదిలేసుకున్నావు హోప్స్ అన్ని. వదిలేసుకున్న తర్వాత మేము మ్యారేజ్ చేసుకుందాం అనే టైంకి ఒకసారి ఇక్కడ భాను అండ్ శివాని మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా ఉండేది? ఎలా ఉండేవాళ్ళు మీ ఇద్దరు? తనే నీకు ప్రపోజ్ చేశాడు అన్నావు కదా. అవును సో మేడం. ఎలా ప్రపోజ్ చేశాడు, ఎక్కడ, ఎలా? మేము టెంపుల్కి క్యూట్ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది నాకు. టెంపుల్కి వెళ్ళినాం. సో అక్కడ ప్రపోజ్ చేసిండు మేడం నాకు. ఏమని ప్రపోజ్ చేశాడు? శివాని ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం, మ్యారేజ్ చేసుకుందామా అప్పటికే అడిగేసిండు. ఇంకా నేను ఓకే అని చెప్పేసిన మేడం. మ్యారేజ్ అనగానే ఓకే చేసేసా. మరి నీకు ఒక అబ్బాయిలో ఇప్పుడు ఆల్రెడీ ప్రసాద్ తోటి లవ్ బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు భాను దగ్గరికి వెళ్ళావు. సో మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నీకు నచ్చే క్వాలిటీస్ ఉన్నాయా భానులో? వెంటనే ఓకే చెప్పేసావా? అంటే నేను ఎమ్మటే కూడా ఏమో ఓకే చెప్పలేదు. మేము మాల్లో కూడా ఒక 2 months అట్లా అంటే నార్మల్గా ఫ్రెండ్స్గా ఉండేటోళ్ళము. 2 months తర్వాత తను నాకు ప్రపోజ్ చేసిండు. ఏమి ఇష్టం నీకు భానులో? తన క్యారెక్టర్ అంటేనా లేదంటే హౌ ఎట్లా ఉండేవాడు నీతోటి? సేమ్ లైక్ ప్రసాదేనా? లే తిను ప్రసాద్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండుంటే మేడం. ఎట్లా అంటే అదేలే కొద్దిగా కేర్ తీసుకున్న అమ్మాయిలు అంటే ఆబ్వియస్లీ పడిపోతాం అనుకో. ఫస్ట్ తీసుకునే చాలు అబ్బాయిలకి కేర్ అరే తీసుకునే బంగారం తిన్నావా అంటే అటాక్, అంతేనా? అంతే మేడం. తర్వాత నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాక వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పంపించమన్నా. తనేం చేసిండు, వాళ్ళ డాడీ ఫోటో పంపించిండు. నేను ఫస్ట్ ప్రేమించిన అబ్బాయి వాళ్ళ డాడీ. ప్రసాద్ వాళ్ళ డాడీ భాను వాళ్ళ డాడీ ఒకటా? అవును మేడం. నాకు ప్రసాద్ ఎట్లా అంటే ఈవెంట్లో షూట్ వేసుకొని మంచిగా ఉంటుండే. అంటే తను అంత ఏజ్డ్ అని తెలియలే నాకు అప్పుడు. నార్మల్గా అన్నట్టే తెలిసిండే. తర్వాత నేను తన ఫోటో చూసి షాక్ అయినా. అట్లా కన్ఫర్మ్ చేసుకుందామని ఇంకా 2-3 ఫోటోలు పంపించమంటే పంపించిన. అప్పటికి నాకు కన్ఫర్మ్ కాలే. సరే వీడియో కాల్ చేయంటే వీడియో కాల్ చేసి వాళ్ళ డాడీని చూపించిండు. ఎవరు? భాను. వాళ్ళ డాడీని చూపించిన తర్వాత ఇంకా నాకు ఏం అర్థం కాలేదు మేడం. అంటే ఈవెంట్ లో నీకు తెలియదా ప్రసాద్ కి పెళ్ళయింది? తెలియదు. ఏంటి ఇప్పుడు ప్రసాద్ కి పెళ్ళయిందా? పెళ్ళయి ఆ పిల్లోడే ఇప్పుడు ఈ భాను. ఏంది? ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు శివాని? కాదు, ఏజ్ అంటే అదే అయితే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయేమో అని నేను అట్లాంటి ఊహలో ఉంటే నువ్వేంటి భాను వాళ్ళ ప్రసాద్ అంటున్నారు? ఓ మై గాడ్, ఇది మరీ ఘోరం. నాకు కూడా తెలియదు. ఇంత మోసమా? ఆయనకి పెళ్ళైంది కాబట్టి ఆయన రిప్లై ఇవ్వలేదు. అర్థమైంది ప్రసాద్ కి. ఓ మై గాడ్, అసలు బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్ అనాలా దీని ఈ లవ్ స్టోరీ? అసలు చెప్పి ఇంకా చెప్పు ఏమైంది దాని తర్వాత చెప్పు. నేను భాను కూడా ఏమంత కాల్ మెసేజ్ ఏం చేయలేదు ఇంకా అప్పటి నుంచా? అంటే వాళ్ళ నాన్న ఫోటో పంపించిన తర్వాత నుంచి అబ్బాయి ఏం మాట్లాడలేదు. నువ్వెందుకు అడిగావు? ఇక్కడ నాన్న ఫోటో ఎందుకు వచ్చింది? నాన్న ఫోటో అడగలే. అయితే ఇంట్లో చెప్పుదాం అనుకున్నాము. ఓకే, మ్యారేజ్ కి వెళ్ళినాం. మ్యారేజ్ దగ్గరికి వస్తుంది కదా, పెళ్లి చేసుకుందాము. సరే మీ వాళ్ళ ఫొటోస్ పంపి నేను చూస్తా, ఇంతవరకు చూడలేదు. ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేసుకున్నప్పుడు ప్రసాద్ నాన్న ఫోటో పంపించాడు అనమాట అబ్బాయి. ఈ అమ్మాయి ఫ్యామిలీ ఫోటో అడిగింది. అర్థమైంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఫోటో పంపించాడు. ఏమో షాక్ అయింది. అదేంది అంటే నీకు అప్పుడు ప్రసాద్ చూస్తే నీకేం అనిపించలేదా? అనిపించింది మేడం. నాకు నేను కూడా నాకు కూడా షాకింగ్ గానే ఉంది మేడం. నేను కూడా అసలు నమ్మలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నా వాళ్ళ డాడీ ముందు నేను ఉండలేను. వాళ్ళ డాడీ అన్నా నాకు ఇష్టమే. ఏం మాట్లాడుతున్నావు? అంత పెద్ద కొడుకున్నాడు, ఇప్పుడు ఆ కొడుకుతో లవ్ అఫేర్ నడిపిస్తున్నావు. మళ్ళీ అయినా కూడా నేను ఆయన అంటే ఇష్టమే. మరి ఆ ఇష్టం ఉన్నాడు, నువ్వెందుకు మళ్ళీ భాను దగ్గరకు వచ్చావు? ఎంతైనా మర్చిపోలేము కదా మేడం.